సరే ఇప్పుడు మీరు ఎప్పటినుంచో టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయింది. సో, ఇప్పుడు వినిపిస్తున్న కొన్ని చర్చ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందా? కేసీఆర్ గారు బీఆర్ఎస్‌ని బీజేపీలో విలీనం చేస్తారా? అంటే ఏం చెప్తారు? అసలు ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మార్చడమే కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. టీఆర్ఎస్ అనే పార్టీ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా వచ్చిన మనందరి పార్టీ. టీఆర్ఎస్ అంటే కేసీఆర్ది కాదు, తెలంగాణ ప్రజలందరి పార్టీగా ప్రజలందరూ త్యాగాలు చేసి మేము ఒక 20-25 ఏళ్ళు కష్టపడి మా జీవితం అని తీస్తే వచ్చిన పార్టీలో ఇలా 1500 కోట్ల రూపాయల వైట్ మనీ ఉంది పార్టీకి ఇచ్చినాయి. ఇలా భారతదేశంలో రెండో రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా ప్రతి ఊర్లో టీఆర్ఎస్ పార్టీకి బిల్డింగ్లు ఉన్నాయి, ప్రతి నియోజకవర్గంలో. ఇదంతా ప్రజల ఆస్తి. అట్లాంటిది కేసీఆర్ గారు ఒకటే రోజు టీఆర్ఎస్ పార్టీ బోర్డు తిప్పేసి ఐపీ పెట్టేసి బీఆర్ఎస్ అనే దుకాణం పెట్టాడు. ఇదేనా చిట్ ఫండ్ కంపెనీయా, ఫైనాన్స్ కంపెనీయా? నువ్వు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చడానికి? చచ్చిపోయింది ఎవరు? ప్రజలు కదా. నీ పేపర్ మీద నువ్వు అధ్యక్షుడు అయి ఉండొచ్చు, కానీ త్యాగం చేసింది ఎవడు, జైలుకు పోయింది ఎవడు, నష్టపోయింది ఎవరు, చచ్చిపోయింది ఎవరు? 14 ఏళ్ళు ఉద్యమం కోసం తెలంగాణ మొత్తం నిన్ను పెట్టుకున్నారు కదా. అట్లాంటిది అసలు నీకేం హక్కు ఉంది? తెలంగాణ అనే పదం తీసే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నువ్వు తెలంగాణలో అయిపోయింది, ఇక భారత రాష్ట్ర సమితి పెట్టుకొని ప్రధానో ఉప ప్రధానో దేశం మొత్తం వెళ్దాం అనుకున్నావు. నీకు తెలంగాణ పట్ల కమిట్మెంట్. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే, ఏడీఎంకే ఉన్నాయి. వాళ్ళ రాజకీయాల్లో ఎన్ని కొట్టుకున్నా తమిళనాడు అవసరాలు వచ్చేసరికి వాళ్ళు అట్లే ఉంటారు. ఇప్పుడు బాంబేలో శివసేన ఉంది, బాల్ ఠాకరే విగ్రహం చూస్తే కూడా ఇప్పటికీ గౌరవం ఉంటుంది, భయపడతారు. మరి నువ్వు ఎందుకు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినావు? బీఆర్ఎస్ అయినాక నీ పరిస్థితి ఏమైంది? ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ టీఆర్ఎస్ని మింగేసిన అనకుండా టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎందుకు? కవిత గారు ఏం చెప్పారు మొన్న జైల్లో ఉన్నప్పుడు? నన్ను మధ్యవర్తిత్వం జరిపారు చాలా మంది, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తే నన్ను జైల్లోంచి బయటకు తీస్తా అన్నారు, అయినా కూడా నేను ఒప్పుకోలే, నేను ఏమైనా పర్లే కానీ నా పార్టీ మాత్రం కావద్దని చెప్పారని కవిత గారు చెప్పారు స్వయంగా కేసీఆర్ గారు. నిన్నగాక మొన్న ఆయన సీఎం రమేష్ ఆయన ఏం చెప్తున్నాడు? కేటీఆర్ గారు మా ఇంటికి వచ్చి సంప్రదింపులు చేసిండు కలుపుతామని చెప్పి. మరి సింపుల్ ఎగ్జాంపుల్, ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్లలో పోటీ చేస్తుందా? పోటీ చేయదా? ఇలా బీఆర్ఎస్ లాంటి పార్టీ ఉత్తర తెలంగాణలో బలంగా ఉంది. మొన్న జరిగిన 2 అసెంబ్లీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ టీచర్ ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయలే? ఎవరి కోసం పోటీ చేయలే? కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ అనేది టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కి గుండెకాయ లాంటిది. అలాంటి దగ్గర ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో బీజేపీ ఎట్లా గెలిచింది? బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలే? టీచర్స్ అంటే బలంగా ఉన్న చోటనే పోటీ చేయలేదంటే దాల్మే కుచ్ కాలా హై. నీకు నిజంగా బీఆర్ఎస్ కి గుండు సున్నా వచ్చిందా ఎంపీలలో? లేదా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? అంటే మీ అవసరాల కోసం బీజేపీని బీఆర్ఎస్ లో కలుపుతున్నారా, బీఆర్ఎస్ ని బీజేపీలో కలుపుతున్నారా? అంటే రాజాసింగ్ ఏమన్నాడు? మా బీజేపీ నాయకులు చాలా మంది, ఒక ఆయన ముషీరాబాద్కి చెందిన ఆయన, ఒక ఆయన అంబర్పేటకు చెందిన ఆయన, పెద్ద నాయకులు ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి మా మీద డమ్మీ అభ్యర్థులు పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే డమ్మీ అభ్యర్థులు పెట్టింది బీఆర్ఎస్. ఆ డమ్మీ అభ్యర్థులు కూడా ఓడించారు. వీళ్ళంతా గొప్ప లీడర్లు, మా లీడర్లు, మా నాయకులే వెళ్ళి కలుస్తా అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీలో గలం కాదు, బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులే కేసీఆర్ ఇచ్చే డబ్బుల కోసము, కేసీఆర్ ఇచ్చే తైలాల కోసం అమ్ముడుపోతారని రాజాసింగే చెప్పిండు. ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడే స్పష్టంగా చెప్పిండు. కవిత గారు చెప్పారు, సీఎం రమేష్ చెప్తున్నాడు. వీళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయలేదు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మీకు? జనరల్ గా కామన్ సెన్స్, లోపల ఏం జరిగింది మనకు తెలియదు. ఎందుకు ఎవరి కోసం బీఆర్ఎస్ పోరాటం నుంచి విరమించుకుంది ఎలక్షన్లలో అంటే వాళ్ళకి ఇప్పుడు కేసులు ఉన్నాయి. వాళ్ళకి కేసుల నుంచి కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వంతో ఉండాలి. కాబట్టి సరే ఏడన్నా పోనీ ముందు నేను నా కుటుంబం బాగుండాలనుకుంటే కలుపుతాడు. ఇప్పుడు ఆ ఇండికేషన్స్ వస్తే ప్రజలు దానికి బుద్ధి చెప్తారని బుద్ధి చెప్తారు. అందరూ అనుకున్నట్టుగా కేసుల గురించి మరి ఇంకేముంటాయమ్మా రాజకీయ నాయకులకి? ఆస్తులు, కేసులు, కాసులు, స్కామ్లు, స్కీములు. వీళ్ళేమన్నా స్వాతంత్ర సమరయోధులా, భగత్ సింగ్లా? అధికారంలో ఉన్నప్పుడు అధికారము, పెత్తనము, అధికారం పోయినాక సేఫ్టీ కావాలి, సేఫ్టీ ఎగ్జిట్ కావాలి. ఇలా ఏ రాజకీయ నాయకుడైనా ఎమ్మెల్యే కాకముందు వంగి దండాలు పెడతాడు, చందాలు పెళ్ళం మెడలో పుస్తలు అమ్ముకొని ఎమ్మెల్యే గెలుస్తాడు. గెలిచినాక 100 కోట్లు, 1000 కోట్లు, దుబాయ్లో ఇల్లులు, అమెరికాలో ఇల్లులు, స్విట్జర్లాండ్లో బ్యాంకులలో ఖాతాలు. ఏ రాజకీయ పార్టీ నాయకులు నిజాయితీ ఉన్నారు చెప్పండి? అందరూ అంతే గొంగట్లో కూర్చొని ఇంటికి ఏరుకుంటున్నాం. మారాల్సింది ప్రజలు గొర్రెల్లాగా ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని, ఆవేశాన్ని ఒకడు కులం పేరుతో వాడుకున్నాడు, ఒకడు మతం పేరుతో వాడుకుంటాడు, ఒకడు ప్రాంతం పేరుతో వాడుకుంటాడు. తెలంగాణ వాదం ఎటుపోయింది? అయిపోయిందా తెలంగాణ వాదం? చచ్చిపోయినట్టేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, కేసీఆర్ కొడుకు మంత్రి అయిండు, కేసీఆర్ అల్లుడు మంత్రి అయిండు, కవిత ఎంపీ అయింది, ఇక తెలంగాణ వాదం లేదు, తూచ్ తెలంగాణ అయిపోయింది. కేటీఆర్ పోయి భీమవరంలో పోటీ చేస్తున్నాడు. మీరు ఆయన మాట్లాడిన స్పీచ్ వినండి. నాకు ఫస్ట్ నుంచి పరిచయం, నేను భీమవరంలో కూడా పోటీ, సిగ్గుండాలి కదా. నువ్వు వచ్చిందే ప్రాంతీయ అస్తిత్వం అని, కొన్ని 100 మంది 1000 మంది చచ్చిపోతే వచ్చిన పార్టీని బొందబెట్టి సిగ్గు లేకుండా పోయి అక్కడ పోటీ చేస్తా అంటారు. అంటే నీకు తెలంగాణ వాదం లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా జై తెలంగాణ అన్నాడు. తెలంగాణ ప్రజలను పిచ్చోళం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని, మంచితనాన్ని భరించినంత కాలం భరిస్తారు. ఒక్కసారి తిరగబడ్డారంటే నిజాం రాజుకి ఏ గతి పట్టిందో అదే గతి పట్టింది.
థ్యాంక్ యూ.